నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, దేవీ నవరాత్రిలో భాగంగా 7వ రోజు ఏ రూపాన్ని మనం కొలుస్తామో, ఏ రూపాన్ని కొలిస్తే ఖచ్చితంగా మనకి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించేటటువంటి శక్తి మనకు వస్తుంది. అలాగే ఒక జ్యోతిష పండితులుగా మీరు చెప్తూనే ఉన్నారు, ప్రతిరోజు కూడా ఏ రాశుల వాళ్ళు ఖచ్చితంగా ఈ రూపాన్ని కొలవాలి అనేది చెప్తూ ఉన్నారు. ఈ విషయాలు ఒక్కసారి. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. ఎందుకంటే మూలా నక్షత్రం వచ్చింది, సరస్వతి దేవి చేసుకుంటామంటావు. ఎందుకు మూలా నక్షత్రం సరస్వతి దేవి అనేది అందరికి కన్ఫ్యూజన్. చెప్తాను చూడండి. మూలా నక్షత్రాన్ని చూస్తేనేమో కేతు అధిపతి. కేతు ఏంటి, ఆటంకాలకు కారకుడు కదా. మనం సరస్వతీదేవిని ఎందుకు చేసుకుంటామంటే, మనం నక్షత్రాన్ని ఎలా గుర్తిస్తున్నాం? చంద్రుడు ఉన్న దాన్ని బట్టి నక్షత్రాన్ని గుర్తిస్తున్నాం. చంద్రుడు న్యాచురల్ గా మనకి మేషం నుంచి తీసుకుంటే ఎన్నో అధిపతి? 4వ అధిపతి. 4లో ఏముంటుంది? విద్య. విద్య ఎవరి ద్వారా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. ఈ మూలా నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది? గురు రాశిలో, ధనస్సు రాశిలో. అది ఎన్నో రాశి? మేషం నుంచి 9వ రాశి. 9 గురుస్థానం, గురు రాశి. ఏం కనెక్ట్ సార్, జట్ట అల్లుతున్నారు మీరు ఒక్కొక్క పాయింట్ ని. అది మహర్షులు అవన్నీ తెలుసుకొని అది పెట్టారమ్మా అక్కడ. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏమిటి, మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకోకూడదేమంటారు. మూలా నక్షత్రం అమ్మాయిని వెతుక్కొని చేసుకోమని చెప్పింది శాస్త్రం, తెలుసా? ఇంకా మూలా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం చేసుకో, అసలు అట్లాంటి శాస్త్రం లేదు అక్కడ. మీకు నక్షత్రం కాదు ప్రధానం. నక్షత్రం ఏంటంటే మనిషికి మనస్తత్వాన్ని చెప్తుంది, ముహూర్తం పెట్టుకోవడానికి ఉండే తత్వాన్ని, ఆ నక్షత్రం రోజు ఏ పని చేస్తే మీకు సిద్ధిస్తుందని చెప్పడమే చెప్పింది. కానీ ఈ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు కానీ చేసుకోవాలని కానీ చెప్పలేదు. మీకు ఎంతసేపు సప్తమ స్థానం ఎలా ఉంది. కాకపోతే పుష్యమి నక్షత్రం వారికి మాత్రం కొంచెం స్పెసిఫిక్ గానే కొంత ఈ వివాహ సంబంధించిన విషయాలు చూసుకొని చేసుకోండి అని చెప్పింది. అంటే వాళ్ళు కొంచెం చూసుకొని చేసుకోవాలి, వాళ్ళని చేసుకునే వాళ్ళు కాదు, చూసుకొని చేసుకోమని చెప్పింది. ఎందుకు? పుష్యమి నక్షత్రానికి అది దేవతలు ఎవరైతే ఉంటారో ఇక్కడ గురువు అవుతాడు, అధిష్టాన దేవత, అది దేవతలు ఇట్లా అంటారు. జూపిటర్కి ఏంటంటే డ్యూయల్టీ ఉంది, న్యాచురల్ 9th లార్డ్, అంటే సప్తమ స్థానానికి వ్యతిరేక కారకుడు అవుతాడు ఆయన. అందుకని వివాహ జీవితం విషయంలో కొంచెం స్ట్రెస్ ఇస్తుంది కాబట్టి అని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా వివాహం విషయంలో సప్తమాధిపతి, పంచమాధిపతి, శుక్రుడు, కుజుడు ఇవి చూడాలి. మూలా నక్షత్రం అంటే పనికిరాదు అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, ఎందుకంటే సరస్వతీదేవి వచ్చింది కాబట్టి చెప్తున్నా, పుట్టిన వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాము. నేను వేల జాతకాలు చూశాను. లాజిక్ ఆలోచించాలిగా అది. అయితే ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైతే ఇప్పుడు సంతానం చదవట్లేదు సరిగ్గా, ఆ రోజు సరస్వతీదేవి యొక్క నవరాత్రుల్లో అమ్మవారి యొక్క రోజు వచ్చింది కాబట్టి పిల్లల్ని కూర్చోబెట్టి గనక ఆ రోజు చక్కగా మరలా ఏదైనా అంటే ఒక పూజలా చేయించినట్లయితే వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయి. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఈ 4th లార్డ్, న్యాచురల్ 4th లార్డ్ వచ్చి 9th హౌస్లో కూర్చుంటున్నాడు. అంటే ఏమిటి? విద్య అండ్ నేర్పించే గురువు కనెక్టివిటీ ఏర్పడిన రోజు, ఆ రోజు కనెక్టివిటీ ఏర్పడిన రోజు కాబట్టే చేయమని చెప్పారు. పిల్లలకు ఆ రోజు కనుక హైగ్రీవ స్తోత్రము, మన సరస్వతి అష్టోత్తరం చదివించడము చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. దాంతోపాటు బిల్వపత్రాలతో పూజ అనేటువంటిది మీకు పూర్వజన్మలో, ఎందుకంటే చెప్తాను చూడండి, ఇక్కడ ఒక లింక్ చెప్తాను. పత్రం ఏదైతే ఉందో అది బుధుడమ్మ. మనకి జ్యోతిష్శాస్త్రంలో బుధగ్రహం ఎవరికైనా పాడైంది అనుకోండి, వాళ్ళకి నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది, అంటే గ్రాస్పింగ్ పవర్ తక్కువగా ఉంటుంది. బుధుడికి ఉండే లక్షణం ఏంటంటే గ్రాస్పింగ్, టాకింగ్, కమ్యూనికేషన్స్, ఒక విషయాన్ని అడగడం, ఒక విషయాన్ని చర్చించడం, ఒక విషయం మీద అపారమైనటువంటి నాలెడ్జ్ని పెంచుకుంటూ వెళ్ళడం, కమ్యూనికేట్ చేసుకుంటూ ఇవన్నీ. ఇప్పుడు బుధుడు పాడైపోయాడు, ఇంకెక్కడ కమ్యూనికేట్ చేస్తాడు, ఎవరితో మాట్లాడతాడు, ఎక్కడ మీరు గెయిన్ చేస్తారు? అందుకని మీరు బిల్వపత్రాలతో కనుక అమ్మవారిని పూజిస్తే ఆ దోషం పోతుంది. అది అద్భుతం సార్. సో చదువుకి సంబంధించి, చదువు ఓన్లీ పిల్లలకే కాదు, జ్ఞానం అనేది పిల్లలకే కాదు, జీవిత పర్యంతం మనం సంపాదించుకోవాలి. సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ ఏమంటారు, ఎప్పుడు చదవాలండి, రోజు అప్డేట్ అవ్వాలి సార్. సాఫ్ట్వేర్ అంతా ఎందుకు సార్, ఫోన్ అప్డేట్ అయితే మనం చదువుకోవాలి అది అని, అంతేగా కదా. ఎందుకంటే అట్లా మారిపోయింది ప్రపంచం. డెఫినెట్లీ. సో చదువు అనేది ఆఖరి శ్వాస వరకు అవసరం కాబట్టి
సరస్వతి అనుగ్రహం కూడా ఆఖరి శ్వాస వరకు అవసరము. జ్ఞానం ఉన్న వాడికి చేతులెత్తి దండం పెడతాం. ఇంకోటి ఇప్పుడు ఇవాళ రేపు ఆటిజం అనేటువంటి చూసారమ్మా. ఈ సరస్వతీ దేవికి సంబంధించిన రోజు గనక పిల్లలను కూర్చోబెట్టి కనుక చేయించగలిగితే ఆటిజం లక్షణాలు ఉన్న, ఆటిజం ముందు ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ దోషం పోతుంది. ఉండాలి సార్, ఎందుకంటే ఎంతో మంది తల్లిదండ్రులు చాలా పట్టి పీడిస్తోంది సమస్య. పసిపిల్లల వాళ్ళేమో వినరు, వాళ్ళకి తెలియదు. డెఫినెట్ గా ఈ సమస్య నుంచి మన వాళ్ళు బయటపడాలి. రైట్ సార్, సరస్వతి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి అని చెప్తున్నారు 7వ రోజు. అయితే రాసులు కూడా చెప్పండి సార్, ఖచ్చితంగా ఈ రాసులు వాళ్ళు సరస్వతి ఆరాధన చేయాలి. మీనము, అదేవిధంగా మేషము అండ్ కర్కాటకము, ఈ రాసుల వారికి బ్రహ్మాండంగా ఇది వస్తుంది సరస్వతి. అయితే సరస్వతీదేవి అందరూ చేసుకోవాలి, కాకపోతే వీళ్ళకి ఎందుకు అంటే చెప్తాను చూడండి. సర్వసాధారణంగానే ఇంకెవరెవరు చేసుకోవాలో కూడా చెప్తా. పంచమ స్థానము చతుర్థ స్థానం పాడైంది అనుకోండి, బుధుడు పాడయ్యాడు అంటే ఈ రోజు ఇంకాస్త ఎక్కువ చేయండి అని నా ఉద్దేశం. ఏంటంటే అందరూ చేయాలి, కానీ ఈ రోజు ఇంకాస్త ఎక్కువ, అంటే త్రికాల సంధ్యల్లోని చేయడం, కొంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం సరస్వతీ దేవి అయిన మహా అనుకోవడం, వీళ్ళు ఎక్కువ చేస్తే పూర్వజన్మ కర్మ లింకప్ అయి ఉంటుంది మనకి, అది తొలగిపోతుంది అనమాట. అది అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజు, అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని, స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ 5గురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మీ స్తోమతను బట్టి 1 ముగ్గురు 5గురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామంటే అంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి. అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలశంలో. కలశంలో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు. చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్ గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడొచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు. బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. కడిగేసుకుని చక్కగా పెట్టి ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు
పేడతో అలకమని చెప్పారు. కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఇవన్నీ అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలాగే చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదువుని పిలిచి మీరు ఇవ్వాలి. తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసేవాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ, కురుపులు ఉండడం కానీ, చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి, ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యో మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే కనుక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా, మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపు వేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి. అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం 1 రోజైనా చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది. మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు, ఉంటే చేసుకోకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు. పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి. మీరు ఆపకూడదు, మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 9 రోజులు కూడా ఈ హోమాలు, పారాయణాలు ఎంచుకొని మాత్రం లోబిగా ప్రవర్తించొద్దని శాస్త్రం చెప్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థాంక్యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.